ముఖ్యంగా ఇక్కడ విద్యాశాఖను ముట్టడించడం జరిగింది. ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి మా గొంతును వినిపించకుండా మరి కంచెలు వేస్తున్నారు, జోడలు వేస్తున్నారు. మేమేమి టెరరిస్టులం కాదు, నేరస్తులం కాదు. రియాజ్ గారు, బల్మూరు వెంకట్ గారు, మీరు ఎంత చిత్తశుద్ధి ఉందా మీకు? సిగ్గు లేకుండా పదవుల కోసం ఆశపడడం మీరు ఎందుకని ఇప్పుడు మీరు ప్రశ్నించడం లేదు? ఇంతమందికు గల్లాలు ఎగరేసుకొని మీరు మరీ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు ఎందుకు మేము మాకు సపోర్ట్ చేయట్లేదు? రియాజ్ సార్ గారు, అదేవిధంగా బల్మూరు వెంకట్ గారు, ఎందుకని మీరు మధ్యలో ఉంటున్నారు? పదవులకు ఆశపడి, మనీకి ఆశపడి ఎందుకని మీరు ఇట్లా చేస్తున్నారు? దయచేసి మా తరఫున గురించి జనం విన్నరా? ఎందుకని మీరు ఇంతగానం చేస్తున్నారు? అదే విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా ధర్నా చేస్తాము. అక్కడ కూడా ఖచ్చితంగా డిఎస్సీ యొక్క పోస్టులో బీడీఎస్ వాళ్ళము మరి దౌర్భాగ్యంగా స్టార్ట్ అయింది. ఎందుకు మేము బిఎడ్లు చేసానికి తినడానికా? దయచేసి ఎందుకని మీరు పోస్టులు పెంచడం లేదు? సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? 25,000 పోస్టులు వేస్తాము, మా ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. కానీ మీరు ఎక్కడ వేస్తున్నారు న్యాయము? అంతా గొంతు నొక్కేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, అందుకే దించేసినాము, మా పవర్ అంటే చూపించినాము. కానీ మీరు ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇట్లనే చేస్తే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా దింపేస్తామని చెప్తున్నాను. అదే విధంగా మీరు ఏమని చెప్పారు? పోస్టులు వేస్తాము, అది చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఎందుకని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? నిరుద్యోగులు అంటే చిన్న చూపు మీకు. అదే విధంగా బీఈడీ ఆస్పిరెంట్స్ పోస్టులే లేవు. డిస్ట్రిక్ట్ నీ సొంత డిస్ట్రిక్ట్ ఆర్కార్ డిస్ట్రిక్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి సార్. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 25,000 పోస్టులు అని చెప్పారు మీరు. కానీ 1, 2 ఇదేమన్నా నారాయణ చైతన్య ర్యాంకులా లేకపోతే పోస్టులా? ఇదే అడుగుతున్నాం మిమ్మల్ని. దయచేసి మాకు పోస్టులు పెంచాలి. మీరు 11,000 13,000 కాదు మెగా డిఎస్ అని చెప్పారు, కానీ మెగా డిఎస్ వేయలేదు. ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసిన మా ఉద్యమం ఆగదు, కొనసాగుతుంది. అదే విధంగా మేము జైల్లో కూడా ఇదే నిశాంతకు తెలియజేస్తాం. సాయంత్రం ఎవరు ఇంటికి పోరో అక్కడే ఉంటాం. ఎన్ని రోజులు మీరు పోలీస్ స్టేషన్లో పెడతారో పెట్టండి, అన్ని రోజులు మేము మా నినాదాన్ని, మా గొంతులు వినిపిస్తాం. దయచేసి మాది నువ్వు ఢిల్లీకి వెళ్ళడం కాదు సారు, మాది మా గలాన్ని వెళ్ళండి ఖచ్చితంగా ప్లీజ్. ఇదే గట్ట తిరిగి లేకపోతే మిమ్మల్ని దించేస్తాం. మిమ్మల్ని ఎక్కించిన మేము దించడానికి పని కాదు. దయచేసి మా గలాన్ని వినండి సార్. ఇలా పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఇలా ఆడవాళ్ళని కూడా చూడకుండా పశువులాగా మమ్మల్ని ఎక్కించి ఇలా మమ్మల్ని అవమానించడం, ఒక టీచర్ వృత్తిలో మేము కొనసాగాలని మేము ఎంతో ఆశంతో వచ్చాము. మమ్మల్ని ఇలా ఇంత హీనంగా, ఇంత దారుణంగా మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని హింసిస్తూ పంపించడం అనేది చాలా బాధాకరం. ఆడపిల్లలను చూడకుండా ఎట్లా పడితే పశువులాగా ఎక్కిస్తున్నారు లోపలికి. మనుషులు అనుకున్నారా లేదా గుండాలు అనుకున్నారా? మేము ఏమనుకుంటున్నారు సార్? దయచేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే మాకు రెస్పాన్స్ కావాలి, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్లీజ్ మీరు స్పందిస్తారా? లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయమంటారా? ఒకరికొకరి ఇట్లా మమ్మల్ని అరాగం చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ ఎందుకని మీరు ఇట్లా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు, మీరు దిగి వచ్చే వరకు మేము ఇదే కొనసాగుతుంది. మీరు ఎన్ని రోజులు అయినా ఇదే కంటిన్యూ చేస్తాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాము.